సంక్రాంతి అంటే పండగ మాత్రమే కాదు, అది మన కుటుంబాల విలువలకు మనసుల్ని కట్టిపడేసే ఒక ఎమోషనల్ పండగ. మనల్ని గుర్తు చేసే ఒక అద్భుతమైన ప్రయాణం. విక్టరీ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతి సినిమా కూడా అంతే. పల్లెటూరి ప్రేమ, అన్నదమ్ముల అనుబంధం, త్యాగం, గౌరవం ఇవన్నీ కలగలిపిన ఈ చిత్రం నిజంగా బ్లాక్ బస్టర్ ఎందుకు అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. 2005లో విడుదలైన సంక్రాంతి తెలుగు సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా జోనర్లో తెరకెక్కిన ఒక భావోద్వేగ చిత్రం. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత ఆర్బి చౌదరి నిర్మించారు. దర్శకుడు ముప్పలనేని శివ ఈ సినిమాకు కథను, స్క్రీన్ ప్లేను అందించారు. తనదైన శైలిలో ప్రేక్షకుల హృదయాలను టచ్ చేశారు. ఇది 2001లో తమిళంలో వచ్చిన హిట్ మూవీ ఆనందంకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రంలో నటీనటులు వెంకటేష్ ప్రధాన పాత్రలో కనిపించగా, శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్, శివ, స్నేహ, సంగీత, ఆర్తి అగర్వాల్, శారద, చంద్రమోహన్ వంటి అద్భుతమైన తారాగానం సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అందరూ కలిసి నటించడంతో ఈ సినిమా ఒక నిజమైన ఇన్పాంజబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, ఎమోషనల్ మూవీగా నిలిచింది. టెక్నికల్ టీం ఎస్ఏ రాజ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సినిమాటోగ్రఫీ బి బాలమురుగన్, ఎడిటింగ్ నందమూరి హరి, డైలాగ్స్ వచ్చేసి పరుచూరి బ్రదర్స్. ఈ సినిమాలో మ్యూజిక్ పెద్ద బలం. సినిమాలోని చాలా పాటలు తమిళ ఒరిజినల్ వెర్షన్ నుండి స్ఫూర్తి పొంది తెలుగులోనూ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా రూపొందించారు. ఈ చిత్రం 2005 ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా సక్సెస్ కావడమే కాదు, కుటుంబ ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ క్లాసిక్గా కూడా నిలిచింది. కథ మొత్తం ఒక ఉమ్మడి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. రాఘవేంద్ర మన వెంకటేష్ ఒక ప్రొవిజన్ స్టోర్ యజమాని. కుటుంబంలో 4 అన్నదమ్ములతో పెద్దవాడు. తల్లిదండ్రులు రామచంద్రయ్య, జానకమ్మతో కలిసి అన్నదమ్ములు అందరూ ఒకే ఇంట్లో ఎంతో ప్రేమగా జీవిస్తూ ఉంటారు. రాఘవేంద్ర కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి ఎలాగైనా గట్టెక్కించాలని, అదే కష్టాల కారణంగా తన మొదటి ప్రేమ పద్మను కోల్పోయాడు. పేదరికం కారణంగా పద్మ తల్లిదండ్రులు ఆ పెళ్లిని రద్దు చేస్తారు. ఆ బాధను గుండెలో దాచుకొని ఇప్పుడు కుటుంబం బాధ్యతల్ని మోస్తూ మంచి మనసున్న అంజలిని పెళ్లి చేసుకుంటాడు. అన్నదమ్ముల అనుబంధం. రెండో తమ్ముడు విష్ణు అన్నతో కలిసి స్టోర్ బాధ్యతలు చూసుకుంటాడు. అతడు అమాయకుడు, కొంచెం సాఫ్ట్ నేచర్. అతడి భార్య కళ్యాణి తన బంధువు పద్మ చెల్లెలు. కొంచెం కోపిష్టి, చిన్న విషయాలకే గొడవలు పడుతుంది. మూడో తమ్ముడు చిన్న కాలేజీ చదువుకుంటూ ధనవంతుడు, అహంకారి అయిన గోవర్ధన్ చౌదరి కూతురు కావేరిని ప్రేమిస్తాడు. గోవర్ధన్ ఈ విషయం తెలుసుకొని చిన్నాను హెచ్చరిస్తాడు. తండ్రి ఇష్టం లేకుండా కావేరిని పెళ్లి చేసుకోకూడదనని నిర్ణయించుకొని చిన్న ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్తాడు. ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత తన చివరి తమ్ముడు వంశీ కూడా కాలేజీ చదువుతుంటాడు. ఒకరోజు కళ్యాణి రాఘవేంద్రకు తప్పుగా అర్థం చేసుకొని అన్నయ్య బ్యాంకులో సీక్రెట్గా సేవింగ్స్ అకౌంట్ పెట్టుకున్నాడని, అందులో నుంచి డబ్బులు తీసుకుంటున్నాడని కుటుంబం ముందే గొడవ చేస్తుంది. రాఘవేంద్ర మనసు బాధతో నిండిపోతుంది. ఇంతలా విష్ణు కళ్యాణి కూతురు హఠాత్తుగా స్పృహ కోల్పోయి హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు నిజం బయటపడుతుంది. ఆ చిన్నారి ఒక సీరియస్ వ్యాధితో బాధపడుతుందని, ఆ విషయం కుటుంబంలో ఎవరికి చెప్పకుండా వాళ్ళు టెన్షన్ పడతారని భావించి రాఘవేంద్ర తన సొంతంగా డబ్బులు సేవ్ చేస్తూ వైద్య ఖర్చులకు సిద్ధమవుతాడు. ఈ నిజం తెలుసుకున్న కళ్యాణి తన తప్పును గ్రహించి కన్నీళ్లతో అన్నయ్యకు క్షమాపణ చెబుతుంది. అంజలి పట్ల కూడా తన ప్రవర్తనను మార్చుకుంటుంది. ఇక కొత్త ప్రారంభం తర్వాత అన్నదమ్ములు కలిసి ఒక రైస్ మిల్ ప్రారంభిస్తారు. రాఘవేంద్ర చిన్న ప్రేమను అర్థం చేసుకొని కావేరి తండ్రి గోవర్ధన్ వద్దకు వెళ్ళి ప్రపోజల్ చేస్తాడు. కావేరి తండ్రి గోవర్ధన్ వద్దకు వెళ్ళి ప్రపోజల్తో వెళ్తాడు. గోవర్ధన్ ఒక కండిషన్ పెడతాడు. పెళ్లి తర్వాత నా కూతురు నా ఇంట్లోనే ఉండాలి, వేరే ఇంటికి నేను పంపనని అంటాడు. కుటుంబ అనుబంధం చెప్పకూడదని భావించి
రాఘవేంద్ర ఈ షరతుకు ఒప్పుకుంటాడు. కానీ చిన్నాకు చెబితే అతడు ఒప్పుకోడని తెలిసి ఆ విషయాన్ని దాచేస్తాడు. క్లైమాక్స్లో ఎంగేజ్మెంట్ రోజు చిన్నాకు ఆ కండిషన్ తెలిసిపోతుంది. అతడు వెంటనే వెళ్ళి ఈ పెళ్లిని రద్దు చేసి ఇంటికి వచ్చేస్తాడు. అతడి వెంటే కావేరి కూడా వచ్చి నాన్న మాట వినకు, నన్నే పెళ్లి చేసుకో అని అడుగుతుంది. అప్పుడు రాఘవేంద్ర వాళ్ళను ప్రేమగా హుందాగా ఒప్పిస్తాడు. మీరు నాన్న ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే సమాజంలో ఆయన పరువు పోతుంది, ఆ దెబ్బకు కారణం మనం కాకూడదు అని వాళ్ళ ఇంటి బయటకు వెళ్ళగానే గోవర్ధన్ తన మనుషులతో దాడికి వస్తాడు. ఆ తర్వాత అంతకుముందే రాఘవేంద్ర మాటల్ని విని అతడి గొప్ప మనసుకు అర్థం చేసుకొని పెళ్లికి హ్యాపీగా ఒప్పుకుంటాడు. చివరికి చిన్న కావేరి పెళ్లి ఎంతో ఆనందంగా జరుగుతుంది. కావేరి కూడా ఆ ఉమ్మడి కుటుంబంలో కలిసి ప్రేమ, గౌరవం, అనుబంధాలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఈ సినిమాకు సంగీతాన్ని ఎస్ఏ రాజ్ కుమార్ అందించారు. ఆ పాటలను ఆదిత్య మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది. 2005 జనవరి 20న రామానాయుడు స్టూడియోలో భారీ ఫంక్షన్లో ఆడియో లాంచ్ చేశారు. శరత్ కుమార్, కె రాఘవేంద్రరావు, డి రామానాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వెంకటేష్, ఆర్తి అగర్వాల్, స్నేహ, శారద, శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ తదితరులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. యాంకర్ అనుపమ ఈ ఫంక్షన్ను హోస్ట్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా ఆడియో రైట్స్ని కొనుగోలు చేసింది. సౌండ్ ట్రాక్ 2005 జనవరి 21న అధికారికంగా విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యిందంటే ఉమ్మడి కుటుంబంల గొప్పతనాన్ని చూపడం, అన్నదమ్ముల త్యాగాలు, ప్రేమలు, పల్లెటూరి ఫీల్ మరియు ఎమోషనల్ కంటెంట్, సంగీతం, కథ, నటన అన్నీ హృదయాన్ని చేర్చడం ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులకు ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిగా నిలిచింది. ఈ సినిమా ఇప్పటికీ కూడా టీవీలో వస్తే ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోతారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.